హలో, ఇవాళ మన రెసిపీ రాత్రికి మిగిలిన అన్నంకి మనం పొటాటో రైస్ చేసుకుందాం. సో ఈ రైస్ చాలా బాగుంటుంది. మనం ఫ్రెష్ అన్నం వండి కూడా చేసుకోవచ్చు, పిల్లలకు టిఫిన్లో కట్టవచ్చు, ఫంక్షన్ ఉన్నప్పుడు కూడా చేయొచ్చు. చలో మనం ఈ రెసిపీ ఎట్లనో చూద్దాం. గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర కాడలతో సహా వేసేసేయండి. 2 పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్, సగం నిమ్మకాయ, 1 స్పూన్ ఉప్పు. ఇదంతా మంచిగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. 2 స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను నేను. కొద్దిగా బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం పొటాటోస్ గోల్డెన్ బ్రౌన్ అయిపోయినాక మనం ఏం చేయాలి, దీంట్లో ఆనియన్స్ వేయాలి. ఒక ఆనియన్, అట్లనే కలేమాక్, కర్రీ లీవ్స్, అసలు ఆనియన్ది కూడా కొద్దిగా రంగు మారింది. టమాటోస్ ఇట్లా కట్ చేసి వేసుకోవాలి. దీనికి ఎక్కువ ఉడకనియద్దు, స్మాష్ రానియద్దు. జస్ట్ దాని తోల్ ఊడే వరకు, దాని తోలు వెళ్ళే వరకు. ఇలా టమాటో కూడా ఉడికిపోయింది. 1/2 స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ 1/2 స్పూన్ జీరా పౌడర్, 2 వేసి కలపాలి. 2 మినిట్స్ తర్వాత మనం ఇది గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఇది తీసేసి మంచిగా ఉడికినాక దీంట్లో మనం రైస్ వేయాలి కదా. ఈ టైంలో మనం పెరుగు కూడా వేయాలి. అసలు గ్రైండ్ చేసేటప్పుడు వేసుకోవాలి, కానీ నేను మర్చిపోయినా. సో ఇప్పుడు వేసేస్తాను. ఒక 1/2 కప్ పెరుగు. ఇక పేస్ట్ అయ్యే వరకు మనం అసలు ఇది మంచిగా అయిపోయింది. బిర్స్ అన్నం ఉంటే కొద్దిగా లిక్విడ్ ఉన్నప్పుడే మనం రైస్ వేయాలి, లేకపోతే ఈ స్టేజ్లో మనం రైస్ వేసేసేయాలి. ఈ మిగిలిన అన్నం, లేకపోతే కుక్ చేసి కూడా వేసుకోవచ్చు. వండిన అన్నం కూడా వండి కూడా వేసుకోవచ్చు ఫ్రెష్గా, అంత టేస్టీ అవుతుంది. ఇది ఈ లంచ్ బాక్స్లో వేయచ్చు, పిల్లలకి ఏమైనా ఫంక్షన్స్ అయితే చేయొచ్చు. చాలా బాగుంటుంది, టేస్టీ ఉంటుంది. చలో ఇది అయిపోయింది, చూడండి ఎంత బాగుంది పొటాటో రైస్.